జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మాల్వల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి అగ్ని ప్రమాద బాధితులు శనివారం క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే సత్యం ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించి తమను అన్ని విధాలుగా ఆదుకున్నందున ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. ఇట్టి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, ముత్యం శంకర్ గౌడ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై జై కాంగ్రెస్. ఆర్థికంగా అన్నీ కోల్పోయాము. కానీ ఇంత తక్కువ సమయంలో మేడిపల్లి సత్యమన్న గారు మన రేవంత్ రెడ్డి కలిసి తొందర ఆర్థిక సాయం చేస్తారని అనుకోలేము. కానీ ఇంటి తొందర మమ్మల్ని ఇంత తొందర ఒక దారికి తెచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. సాయం చేసిన మేడిపల్లి సత్యమన్న గారికి ధన్యవాదాలు. స్థానిక నాయకులు శంకర్ కుటుంబాలన్నీ బయటపడి మేము బాధలో ఉన్నాక మాకు సార్ ఎమ్మెల్యే సార్ వచ్చి సత్యమన్న వచ్చి అందరినీ ఓదార్చి చేస్తాడా చేయడా అనుకున్నాం. కాకపోతే ఇంత తొందరగా చేసిండు. ఆయనకు ఒక కృతజ్ఞతలు మేము ఎప్పటికీ గుర్తుంచిపోతాం. ఎందుకంటే మా కుటుంబాలన్నీ బయటపడి మమ్మల్ని ఇంత తొందరగా ఆదుకుంటాడని మేము కళలో కూడా అనుకోలేదు. కాకపోతే నవంబర్ 30న అనుకోకుండా దురదృష్టవశాత్తు ఇక్కడ కొండగట్టు దిగువ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన వల్ల దాదాపు 30-35 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అనుకోకుండా జరిగిన ప్రమాదమును మా ఎమ్మెల్యే గారి దృష్టికి అదే రోజు తీసుకపోతే నిరాశ్రైన ఈ నిరుపేదలను ఆదుకోవడంలో మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర చరిత్రలో లేని విధంగా మా ఎమ్మెల్యే ప్రజల మనిషి, నిరుపేద ఎక్కడ ఆపదలో ఉన్నా ఎక్కడ వాళ్ళకు ఆశ్రయం కల్పించడం కానీ ముందుంటాడు. అదే వాళ్ళ దయానకరమైన పరిస్థితి, వాళ్ళ నిరాశ్రయాన్ని చూసి చెలించిపోయి వెంటనే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారితో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి రేవంత్ రెడ్డి గారి తీసుకుపోయి రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే అగ్ని ప్రమాదం జరిగి భారీ ప్రమాదం జరిగి ఇంత తక్కువ 2 నెలలు కాకుండా వాళ్ళ కుటుంబాలను మళ్ళీ నిలబెట్టి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఆర్థిక సాయం, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ తక్షణ సహాయం కింద కానీ వాళ్ళను పూర్తిగా ఆదుకొని వాళ్ళ కుటుంబాలను నిలబెట్టిన మా ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వం తరఫున మా రేవంత్ రెడ్డి గారికి, మంత్రి గారికి, అందరికీ ఈ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాల తరఫున అందరికీ మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ రోజు అగ్ని ప్రమాదం జరగగానే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడంతో పొద్దున వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మీకు నేనున్న సాయం చేస్తానని చెప్పి ఒక మాటతో ఆగిపోకుండా వారి కోసం ఎన్నోసార్లు హైదరాబాద్లో ముఖ్యమంత్రి కలిసి అసలు అగ్ని ప్రమాదానికి మేము 5 నుంచి 10,000 దాకా ఆర్థిక సాయం ఎక్కడ కూడా జరగలేదని చెప్పిన మంత్రి గారిని, కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యమన్న గారు సీఎంను కలిసి
1 కోటి రూపాయల సహాయం దాదాపు కరెంట్ డిపార్ట్మెంట్ నుండి కానీ సీఎం ముఖ్య సహాయ నిధి నుంచి ఇప్పించినందుకు ఈ కొండగట్టు బాయిల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎమ్మెల్యే అంటే చొప్పదండిలో ఇప్పటి వరకు ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో మేడిపల్లి సత్యమన్నకు మా అందరి తరఫున ఉండడం చాలా గర్విస్తూ ధన్యవాదాలు.